25 లక్షల రూపాయలు లోపు 10 ఆన్లైన్, డిజిటల్ వ్యాపారాలు. ఈ ఆరో భాగం ఇంటర్నెట్ మీద నడిచే వ్యాపారాల కోసం. ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు. వీటిలో పెట్టుబడి చాలా తక్కువ, చాలా వాటిని 10,000 నుండి 2-3 లక్షల్లోనే మొదలు పెట్టొచ్చు. కానీ ఒక నిజం ముందే చెప్తా, ఇక్కడ అసలు పెట్టుబడి డబ్బు కాదు. మీ స్కిల్, సమయం, నిలకడ. ప్రతిదానికి పెట్టుబడి, ఆదాయ మార్గం, రిస్క్, నిజాయితీగా చూద్దాం. ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి సలహా కాదు. ఆన్లైన్ వ్యాపారాలు ఎందుకు ప్రత్యేకం? 4 కారణాలు. 1. అతి తక్కువ పెట్టుబడి. చాలా వాటిని 10,000 నుండి 3 లక్షల్లోనే మొదలు పెట్టొచ్చు. 2. ప్రపంచమే మార్కెట్. మీ ఊర్లో కాదు, దేశం, ప్రపంచం అంతా కస్టమర్లు. 3. ఇన్వెంటరీ లేదు. సరుకు, గోడౌన్, డెలివరీ బాధ లేదు. 4. కాంపౌండింగ్ ఆస్తి. మీరు కట్టిన ఆడియన్స్, కంటెంట్ మీరు నిద్రపోతున్నప్పుడు సంపాదిస్తాయి. ఇప్పుడు చాలామంది చెప్పని నిజం. దీన్ని ముందే వినండి. 1. డబ్బు తక్కువే, కానీ మీ సమయమే అసలు పెట్టుబడి. నెలల తరబడి ఉచితంగా పని చేయాల్సి వస్తుంది. 2. ఇక్కడ ఆదాయం జీతం కాదు. అది మారుతుంది, రావడానికి నెలలు పడుతుంది. 3. చాలామంది 6 నెలల్లోపే వదిలేస్తారు. టాలెంట్ కాదు, నిలకడే ఇక్కడ గెలిపిస్తుంది. 4. త్వరగా డబ్బు సంపాదించండి అనే గురువులను అస్సలు నమ్మకండి. 5. 10 ఆలోచనల మధ్య దూకకండి. ఒక్కటి ఎంచుకుని ఏడాది పాటు లోతుగా చేయండి. ఇది గుర్తుంచుకుంటే మీరు గెలుస్తారు. ఈ భాగంలో మనం చూసే 10 వ్యాపారాలు ఇవి. కంటెంట్, ఫేస్లెస్ యూట్యూబ్, యూజీసీ క్రియేటర్, అఫిలియేట్ బ్లాగ్. ఈ-కామర్స్, డ్రాప్ షిప్పింగ్, ప్రింట్ ఆన్ డిమాండ్, ఆన్లైన్ రీసెల్లింగ్. నాలెడ్జ్, ఆన్లైన్ కోర్సులు, డిజిటల్ ప్రొడక్ట్స్. టెక్, ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ. మరియు 10ది, స్క్రీన్పై లేదు, నో కోడ్ మైక్రో. అది చివర్లో చూద్దాం. మొత్తం 10, అన్నీ చాలా తక్కువ పెట్టుబడి. పరిచయం సారాంశం. ఈ భాగంలో 10 ఆన్లైన్ వ్యాపారాలు అతి తక్కువ పెట్టుబడితో. ఇక్కడ డబ్బు కాదు, మీ స్కిల్, సమయం, నిలకడే అసలు పెట్టుబడి. ఆదాయం మారుతుంది, రావడానికి నెలలు పడుతుంది. సహనం ముఖ్యం. 10 వాటి మధ్య దూకకండి, ఒక్కటి ఎంచుకుని ఏడాది పాటు లోతుగా చేయండి. మరో ముఖ్య సలహా, మీకు సొంతమైన లిస్ట్, అంటే ఈమెయిల్ లేదా వాట్సాప్ కస్టమర్ల జాబితా కట్టుకోండి. ప్లాట్ఫారం మారినా అది మీదే. ఇక మొదటి ఆలోచనతో మొదలు పెడదాం. మొదటి ఆలోచన, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్. అంటే ముఖం చూపించని ఛానల్. వాయిస్ ఓవర్, స్క్రీన్ రికార్డింగ్, స్టాక్ వీడియోలు, ఏఐ టూల్స్తో మీరు కనిపించకుండానే వీడియోలు చేయొచ్చు. కథలు, ఫ్యాక్ట్స్, టెక్, ఫైనాన్స్, ఏ నిచ్లోనైనా. ఒక్కసారి మంచి బ్యాక్ కేటలాగ్ కట్టితే అవి మీరు నిద్రపోతున్నప్పుడు సంపాదిస్తాయి. పెట్టుబడి చూద్దాం, ఇది చాలా తక్కువ. మైక్, పీసీ లేదా ల్యాప్టాప్ 80,000. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ 20,000. స్టాక్ వీడియోలు, ఏఐ టూల్స్ సబ్స్క్రిప్షన్ 20,000. వర్కింగ్ క్యాపిటల్ 30,000. అన్నీ కలిపి సుమారు 1.5 లక్ష. స్టూడియో, ముఖం అవసరం లేదు. గుర్తుంచుకోండి, ఇక్కడ అసలు పెట్టుబడి డబ్బు కాదు. మీ సమయం, నిలకడ. ఆదాయం చూద్దాం, నిజాయితీగా. మొదట్లో మానిటైజేషన్ అయ్యాక నెలకు 8,000 నుండి 40,000. కానీ ఆదాయం రావడానికే 6 నుండి 18 నెలలు పట్టొచ్చు. ఇది నెమ్మది వ్యాపారం. హై నిచ్లో, అంటే ఫైనాన్స్, టెక్ లాంటి వాటిలో స్థిరపడితే నెలకు 4 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా. ఆదాయం 3 మార్గాల నుండి: యాడ్స్, స్పాన్సర్షిప్ మరియు అఫిలియేట్. అన్నీ కలిపి పెరుగుతుంది. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట ఒక నిచ్ ఎంచుకోండి.
మీకు నచ్చిన మరియు డిమాండ్ ఉన్నది. వారానికి కనీసం 1-2 వీడియోలు. నెలకడే ఇక్కడ అసలు రహస్యం. 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం దాటితే మానిటైజేషన్ మొదలవుతుంది. మరో ముఖ్య విషయం, థంబ్నెయిల్, టైటిల్. జనం క్లిక్ చేయాలంటే ఇవి బాగుండాలి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, వీడియో కంటెంట్కు డిమాండ్ ఏటా పెరుగుతోంది. మీ మోట్, ఒక నిచ్, నిలకడ మరియు బ్యాక్ కేటలాగ్. పాత వీడియోలు కూడా సంపాదిస్తూనే ఉంటాయి. అసలు రిస్క్, అల్గోరిథం మీద ఆధారం మరియు నెమ్మది మొదలు. గెలవాలంటే వారానికి తప్పకుండా పోస్ట్ చేయండి మరియు యాడ్స్తో పాటు అఫిలియేట్, స్పాన్సర్షిప్ ఆదాయం జోడించండి. రెండో ఆలోచన, డ్రాప్ షిప్పింగ్. మీరు ఒక ఆన్లైన్ స్టోర్ నడుపుతారు, కానీ సరుకు మీ దగ్గర ఉండదు. కస్టమర్ ఆర్డర్ చేస్తే మీరు సప్లయర్కు చెప్తారు, వాళ్ళు నేరుగా కస్టమర్కు పంపుతారు. అమ్మిన తర్వాతే మీరు సప్లయర్కు చెల్లిస్తారు. అంటే గోడౌన్, ఇన్వెంటరీ రిస్క్ లేదు. పెట్టుబడి చూద్దాం. వెబ్సైట్ అంటే షాపిఫై, డొమైన్ 30,000. యాడ్స్ 1,00,000, ఇదే అసలు ఖర్చు మరియు వర్కింగ్ క్యాపిటల్. టూల్స్, యాప్స్ 20,000. అదనపు వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 2,00,000. 10,000 నుండే చిన్నగా మొదలుపెట్టొచ్చు. ఒక ముఖ్య విషయం, గెలిచే ప్రొడక్ట్ దొరికే వరకు చాలా వాటిని టెస్ట్ చేయాలి. యాడ్స్ పైనే ఈ వ్యాపారం ఆధారపడుతుంది. మార్జిన్, లాభం చూద్దాం. మార్జిన్ 15 నుండి 35%. ప్రారంభంలో నెలకు 5,000 నుండి 20,000 లాభం. స్కేల్ పెంచితే చాలా ఎక్కువ. కానీ నిజాయితీగా చెప్తా, అసలు రిస్క్ యాడ్ ఖర్చు. కస్టమర్ను తెచ్చే ఖర్చు, అంటే సిఎస్సి, ఎక్కువైతే లాభం మాయం. మరియు రిటర్న్లు, సప్లయర్ నాణ్యత. మంచి సప్లయర్, గెలిచే ప్రొడక్ట్ దొరికితేనే ఇది పనిచేస్తుంది. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట, ఒక నిచ్ మరియు గెలిచే ప్రొడక్ట్ పరిశోధన. ఇదే అతి ముఖ్యం. షాపిఫై స్టోర్ మరియు సప్లయర్, మీషో లేదా ఆలిఎక్స్ప్రెస్. జీఎస్టీ, పేమెంట్ గేట్వే. అన్నిటికంటే ముఖ్యం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నేర్చుకోవడం. ఇదే మీ అసలు స్కిల్. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఆన్లైన్ షాపింగ్ పెరుగుదల మరియు ఇన్వెంటరీ రిస్క్ లేదు. మీ మోట్, గెలిచే ప్రొడక్ట్, యాడ్ స్కిల్ మరియు బ్రాండ్. అసలు రిస్క్, యాడ్ ఖర్చు, రిటర్న్లు మరియు సన్నని మార్జిన్. గెలవాలంటే కేవలం డ్రాప్ షిప్పింగ్గా ఆగకుండా ఒక బ్రాండ్గా మార్చండి, రిపీట్ కస్టమర్లను తయారు చేసుకోండి. మూడో ఆలోచన, ప్రింట్ ఆన్ డిమాండ్. టీ-షర్ట్లు, మగ్లు, ఫోన్ కవర్లపై మీ డిజైన్లు అమ్ముతారు. కానీ ముందే ప్రింట్ చేయరు. ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే కికింగ్, ప్రింట్రోవ్ లాంటి పార్ట్నర్లు ప్రింట్ చేసి పంపుతారు. అంటే ఇన్వెంటరీ లేదు, డిజైన్ మీద మాత్రమే దృష్టి. అమ్మిన తర్వాతే ఖర్చు. పెట్టుబడి చూద్దాం, ఇది అతి తక్కువ. స్టోర్, షాపిఫై లేదా ఎట్సీ 20,000. డిజైన్ టూల్స్, క్యాన్వా ప్రో లాంటివి 15,000. యాడ్స్ 50,000. శాంపిల్స్ 15,000. అన్నీ కలిపి సుమారు 1,00,000. గుర్తుంచుకోండి, సరుకు మీ దగ్గర ఉండదు. పార్ట్నర్ ప్రింట్ చేసి పంపుతారు. అమ్మిన తర్వాతే మీ ఖర్చు. మార్జిన్ చూద్దాం. మార్జిన్ 30 నుండి 60%. ఇది మంచి మార్జిన్. ఉదాహరణకు, ₹400 టీషర్ట్ను 799 నుండి 1,100 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒక్కో టీషర్ట్పై లాభం 380 నుండి 780 రూపాయలు. అన్నిటికంటే మంచి విషయం, ఇన్వెంటరీ లేదు. ప్రతి అమ్మకానికే చెల్లింపు. అంటే రిస్క్ చాలా తక్కువ. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట, ఒక నిచ్ మరియు ఒరిజినల్ డిజైన్లు. కాపీ కొట్టిన డిజైన్లు అమ్ముడవ్వవు.
పార్ట్నర్, కికింగ్ లేదా ప్రింట్ రోవ్, మరియు మీ స్టోర్. ఇన్స్టాగ్రామ్, ఎట్సీలో మార్కెటింగ్. చివరగా డిజైన్ నాణ్యత, ప్రింట్ నాణ్యత. ఇవి బాగుంటేనే రిపీట్ కస్టమర్లు వస్తారు. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, పర్సనలైజ్డ్ మర్చండైజ్ డిమాండ్ మరియు ఇన్వెంటరీ లేదు. మీ మోట్, ఒరిజినల్ డిజైన్లు మరియు ఒక నీచ్ ఆడియన్స్. అసలు రిస్క్, డిజైన్లో ప్రత్యేకత మరియు మార్కెటింగ్. గెలవాలంటే ఒక నిచ్లో బలమైన బ్రాండ్ కట్టండి, ట్రెండ్లకు తగ్గ డిజైన్లు వేగంగా చేయండి. 4వ ఆలోచన, ఆన్లైన్ కోర్సులు. మీకు ఒక స్కిల్ వస్తే, వంట, డిజైన్, ట్రేడింగ్, ఇంగ్లీష్, ఏదైనా దాన్ని కోర్సుగా అమ్మొచ్చు. అసలు అందం ఏంటంటే, కోర్సు ఒక్కసారి తయారు చేస్తారు, కానీ ఎప్పటికీ అమ్ముతారు. 1000 మందికి అమ్మినా మీరు మళ్లీ పని చేయాల్సిన అవసరం లేదు. అదే ఈ వ్యాపారం బలం. పెట్టుబడి చూద్దాం. రికార్డింగ్ సెటప్, మైక్, కెమెరా 50,000. కోర్స్ ప్లాట్ఫారం, గ్రాఫీ లేదా టీచబుల్ 20,000. యాడ్స్ 50,000. వర్కింగ్ క్యాపిటల్ 30,000. అన్నీ కలిపి సుమారు 1.5 లక్ష. కానీ అసలు పెట్టుబడి మీ నైపుణ్యం మరియు ఆడియన్స్. కోర్సు ఒకసారి తయారు చేస్తే అమ్మకం శాశ్వతం. ఆదాయం చూద్దాం. ట్రాక్షన్ వచ్చాక నెలకు 40,000 నుండి 4 లక్షలు. కానీ మొదటి అమ్మకానికే 3 నుండి 9 నెలలు పట్టొచ్చు. కోర్సు ఒక్కసారి తయారు చేసి పదే అమ్ముతారు కాబట్టి మార్జిన్ చాలా ఎక్కువ. అసలు కష్టం ఏంటంటే ఆడియన్స్ కట్టడం మరియు మొదటి అమ్మకం. అది దాటితే ఇది గొప్ప పాసివ్ ఆదాయం. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట మీకు వచ్చిన స్కిల్ మరియు డిమాండ్ ఉన్న టాపిక్. ముందు ఉచిత కంటెంట్ ఇచ్చి ఆడియన్స్ కట్టండి. వాళ్లే తర్వాత కోర్సు కొంటారు. కోర్స్ ప్లాట్ఫారం, పేమెంట్ సెటప్. చివరగా టెస్టిమోనియల్స్, ఫలితాలు. విద్యార్థుల విజయాలు చూపిస్తే కొత్తవాళ్లు నమ్మి కొంటారు. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఆన్లైన్ లెర్నింగ్ ఏటా 9% పెరుగుతోంది. మీ మోట్, మీ నైపుణ్యం, ఆడియన్స్ మరియు చూపించగలిగే ఫలితాలు. అసలు రిస్క్, ఆడియన్స్ లేకపోతే కోర్సు ఎంత బాగున్నా అమ్ముడవ్వదు. గెలవాలంటే ముందు ఉచిత కంటెంట్తో నమ్మకం, ఒక కమ్యూనిటీ కట్టండి. అప్పుడు అమ్మకం సులభం. 5వ ఆలోచన, ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ. ఇది ఇప్పటి గోల్డ్ రష్. చిన్న వ్యాపారాలకు చాట్బాట్లు, ఆటోమేషన్లు, ఏఐ కంటెంట్, వీటిని మీరు సెటప్ చేసి ఇస్తారు. వాళ్లకు టెక్ తెలియదు, తీరిక లేదు. మీరు ఏఐ టూల్స్తో వాళ్ల పని ఆటోమేట్ చేస్తారు. ప్రతి నెల రిటైనర్ ఫీజు వస్తుంది. ఏఐ రంగం వేగంగా పెరుగుతోంది. ముందు వెళ్తే పెద్ద అవకాశం. పెట్టుబడి చూద్దాం. ల్యాప్టాప్ 70,000. ఏఐ టూల్ సబ్స్క్రిప్షన్లు 50,000. అవుట్రీచ్, యాడ్స్ 30,000. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 2 లక్షలు. గుర్తుంచుకోండి, అసలు పెట్టుబడి ఏఐ టూల్స్ నేర్చుకోవడం. తక్కువ ఖర్చు, ఎక్కువ మార్జిన్. ఆదాయం, మార్జిన్ చూద్దాం. ఒక క్లయింట్ నుండి నెలవారీ రిటైనర్ 40,000 నుండి 1,50,000 వరకు. గ్రాస్ మార్జిన్ 50 నుండి 70%. చాలా ఎక్కువ. కొన్ని క్లయింట్లతోనే నెలకు 1 నుండి 5 లక్షల ఆదాయం సాధ్యం. ఏజెంట్ మార్కెట్ 2034 నాటికి $100 బిలియన్ పైగా చేరుతుందని అంచనా. అంటే ఇది మొదలుపెట్టే సరైన సమయం. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట ఏఐ టూల్స్ నేర్చుకోండి. చాట్బాట్లు, ఆటోమేషన్లు, కంటెంట్ జనరేషన్. ఒక నిచ్ ఎంచుకోండి, క్లినిక్లు, రియల్ ఎస్టేట్ లేదా ఈకామర్స్. 1-2 కేస్ స్టడీలు ఉచితంగా చేసి ఫలితాలు చూపించండి. ఉద్యమ్, జీఎస్టీ మరియు లోకల్ వ్యాపారాలకు అవుట్రీచ్. మీ ఊర్లో ఎవరూ ఇంకా ఇది ఇవ్వడం లేదు, అదే మీ అవకాశం.
గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఏఐ బూమ్. ప్రతి వ్యాపారానికి ఇప్పుడు ఆటోమేషన్ అవసరం. మీ మోట్ చూపించగలిగే ఫలితాలు, ఒక నీచ్ మరియు ముందంజ. అసలు రిస్క్, స్కిల్, సేల్స్ మరియు వేగంగా మారే టెక్నాలజీ. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. గెలవాలంటే ఒక నిచ్లో నిపుణులవ్వండి మరియు నెలవారీ రిటైనర్ క్లయింట్లను పెంచుకోండి. ఆరో ఆలోచన, అఫిలియేట్ బ్లాగ్. ఒక నిచ్లో ఉపయోగకరమైన ఆర్టికల్లు రాస్తారు, ప్రొడక్ట్ రివ్యూలు, గైడ్లు, పోలికలు. గూగుల్ నుండి జనం వస్తారు. మీరు సిఫార్సు చేసిన ప్రొడక్ట్ కొంటే మీకు కమిషన్. అదనంగా యాడ్సెన్స్ ప్రకటనలు. ఒక్కసారి ర్యాంక్ అయితే నెలల తరబడి పాసివ్గా సంపాదిస్తుంది. పెట్టుబడి చూద్దాం, ఇది అతి తక్కువ. డొమైన్ హోస్టింగ్ 15,000. ఎస్ఈఓ టూల్స్ 20,000. కంటెంట్ రైటింగ్ 40,000. వర్కింగ్ క్యాపిటల్ 25,000. అన్నీ కలిపి సుమారు 1,00,000. కానీ నిజాయితీగా చెప్తా, డబ్బు తక్కువే, కానీ నెలల తరబడి ఓపిక కావాలి. ఎస్ఈఓ చాలా నెమ్మది. ఆదాయం చూద్దాం, నిజాయితీగా. స్కేల్లో నెలకు 20,000 నుండి 2,00,000. కానీ మొదటి నెలలు దాదాపు 0. ఆదాయం రావడానికి 6 నుండి 18 నెలలు. మంచి విషయం, ఎస్ఈఓ కాంపౌండ్ అవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతూ పోతుంది. రిస్క్, ఇది గూగుల్ అల్గోరిథం మీద ఆధారపడుతుంది. అల్గోరిథం మారితే ట్రాఫిక్ తగ్గొచ్చు. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట ఒక నీచ్ మరియు కీవర్డ్ పరిశోధన. జనం ఏమి వెతుకుతున్నారో తెలుసుకోండి. వారానికి 2-3 నాణ్యమైన ఆర్టికల్లు రాయండి. అఫిలియేట్ ప్రోగ్రాంలలో చేరండి, అమెజాన్, ఇతర బ్రాండ్లు. బ్యాక్లింక్లు కట్టండి మరియు ఓపిక పట్టండి. 6 నుండి 18 నెలలు, ఇది నెమ్మది కాని శక్తివంతమైన ఆస్తి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, కాంపౌండింగ్ ఎస్ఈఓ ట్రాఫిక్. ఒక్కసారి కట్టితే పాసివ్గా వస్తుంది. మీ మోట్, ఎస్ఈఓ ర్యాంకింగ్, టాపిక్ అథారిటీ మరియు బ్యాక్లింక్లు. అసలు రిస్క్, నెమ్మది. 6 నుండి 18 నెలలు. మరియు గూగుల్ అల్గోరిథం ఆధారం. గెలవాలంటే ఒక నిచ్లో లోతుగా వెళ్ళండి, నిలకడగా రాయండి మరియు ఈమెయిల్ లిస్ట్ కట్టుకోండి. అది మీకు సొంతం. ఏడో ఆలోచన, డిజిటల్ ప్రొడక్ట్ స్టోర్. టెంప్లేట్లు, ప్రీసెట్లు, ఈబుక్లు, నోషన్ టెంప్లేట్లు, యుఐ కిట్లు, వీటిని అమ్ముతారు. ఒక్కసారి తయారు చేస్తారు, ఆపై 1000 మందికి అమ్మినా అదనపు ఖర్చు దాదాపు 0. అంటే 90% మార్జిన్. గమ్రోడ్, ఎట్సీ లాంటి చోట్ల అమ్మొచ్చు. పెట్టుబడి చూద్దాం, ఇది అతి తక్కువ. డిజైన్ టూల్స్, క్యాన్వా, ఫిగ్మా 20,000. ప్లాట్ఫారం, గమ్రోడ్, ఎట్సీ 10,000. యాడ్స్, ప్రమోషన్ 30,000. వర్కింగ్ క్యాపిటల్ 20,000. అన్నీ కలిపి సుమారు 80,000 మాత్రమే. ప్రతి అమ్మకానికి అదనపు ఖర్చు దాదాపు 0. అసలు పని, ఒక ఉపయోగకరమైన ప్రొడక్ట్ మరియు దాన్ని జనానికి చేర్చడం. మార్జిన్, ఆదాయం చూద్దాం. మార్జిన్ 90%. ఒక్కసారి తయారు చేసి అనంతంగా అమ్ముతారు. నెల ఆదాయం 10,000 నుండి 2,00,000, వాల్యూమ్ బట్టి. ప్రతి అమ్మకపు ఖర్చు దాదాపు 0 కాబట్టి అమ్మిన ప్రతి రూపాయి దాదాపు లాభమే. అసలు సవాలు, డిస్కవరీ, మార్కెటింగ్ మరియు కాపీ కొట్టేవాళ్లు. ఒక నిచ్లో ఒక ప్రేక్షక వర్గంతో గెలవండి. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట ఒక నిజమైన సమస్యను తీర్చే ప్రొడక్ట్. ఉదాహరణకు, ఒక మంచి నోషన్ టెంప్లేట్. గమ్రోడ్ లేదా ఎట్సీ స్టోర్ మరియు ధర పెట్టండి. సోషల్ మీడియా, నిచ్ కమ్యూనిటీలలో ప్రమోట్ చేయండి. రివ్యూలు సేకరించండి, బండిల్లు చేయండి. ఇవి అమ్మకాలను పెంచుతాయి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, 90% మార్జిన్
మరియు ప్రతి అమ్మకానికి దాదాపు 0 ఖర్చు. మీ మోట్ నిజంగా ఉపయోగకరమైన ప్రొడక్ట్ మరియు ఆడియన్స్. అసలు రిస్క్ డిస్కవరీ, మార్కెటింగ్ మరియు కాపీ కొట్టేవాళ్లు. గెలవాలంటే ఒక నిచ్లో నిలబడండి, మంచి డిస్ట్రిబ్యూషన్ కట్టండి మరియు కొత్త ప్రొడక్ట్లు జోడిస్తూ ఉండండి. 8వ ఆలోచన యూజీసీ క్రియేటర్ అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్. మీకు పెద్ద ఫాలోయింగ్ అవసరం లేదు. మీరు బ్రాండ్ల కోసం రీల్స్, యాడ్లు తయారు చేసి ఇస్తారు. బ్రాండ్లు వాటిని తమ సొంత ఖాతాల్లో పోస్ట్ చేస్తాయి, యాడ్లుగా వాడతాయి. ఫోన్, మంచి కంటెంట్ ఐడియా ఉంటే చాలు. ప్రతి వీడియోకు డబ్బు వస్తుంది. పెట్టుబడి చూద్దాం. మంచి ఫోన్ లేదా కెమెరా 60,000. మైక్, రింగ్ లైట్ 30,000. ఎడిటింగ్ యాప్ 20,000. వర్కింగ్ క్యాపిటల్ 30,000. అన్నీ కలిపి సుమారు 1.5 లక్ష. గుర్తుంచుకోండి, మీకు పెద్ద ఫాలోయింగ్ అవసరం లేదు. అసలు ఆస్తి మీ పోర్ట్ఫోలియో మరియు ప్రత్యేకమైన శైలి. ఆదాయం చూద్దాం. ఒక వీడియోకు 3,000 నుండి 15,000 రూపాయలు. స్థిర క్లయింట్లతో నెలకు 30,000 నుండి 2 లక్షలు. చిన్న వ్యాపారాలు, బ్రాండ్లు, అందరికీ రీల్స్ కావాలి కానీ చేయడం రాదు. కాబట్టి డిమాండ్ అపారం. అసలు కీలకం స్థిర క్లయింట్లు. ఒక్కసారి నమ్మకం సంపాదిస్తే వాళ్ళు ప్రతి నెలా పని ఇస్తారు. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట 3 నుండి 5 శాంపిల్ వీడియోలు చేయండి. ఇదే మీ పోర్ట్ఫోలియో. ఒక నిచ్ ఎంచుకోండి, ఫుడ్, బ్యూటీ లేదా ప్రొడక్ట్ రివ్యూలు. బ్రాండ్లకు నేరుగా డిఎం చేయండి, అవుట్రీచ్ చేయండి. నమ్మకం, వేగం, నాణ్యత ఈ 3 ఉంటే క్లయింట్లు మిమ్మల్ని వదలరు. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్. ప్రతి బ్రాండ్కు రీల్స్ అవసరం, కానీ చేసేవాళ్లు తక్కువ. మీ మోట్, పోర్ట్ఫోలియో, ప్రత్యేక శైలి మరియు విశ్వసనీయత. అసలు రిస్క్ క్లయింట్లను వెతకడం మరియు నిలకడ. గెలవాలంటే ఒక నిచ్లో నిపుణులవ్వండి మరియు నెలవారీ రిటైనర్ ప్యాకేజీలు ఇవ్వండి. అప్పుడు ఆదాయం స్థిరం. 9వ ఆలోచన ఆన్లైన్ రీసెల్లింగ్. మీషో, గ్లోరోడ్ లాంటి యాప్లలో సప్లయర్ల ప్రొడక్ట్లను మీరు మీ కాంటాక్ట్లకు షేర్ చేస్తారు. ఎవరైనా కొంటే సప్లయర్ నేరుగా పంపుతారు. మీరు మార్జిన్ ఉంచుకుంటారు. సరుకు, పెట్టుబడి దాదాపు 0. ఇంటి నుండే పార్ట్ టైంగా చేయొచ్చు. మహిళలకు గొప్ప అవకాశం. పెట్టుబడి చూద్దాం. ఇది దాదాపు 0. స్మార్ట్ ఫోన్, డేటా 20,000. చాలామందికి ఇది ఇప్పటికే ఉంది. యాడ్స్, ప్రమోషన్ 20,000. వర్కింగ్ క్యాపిటల్ 10,000. అన్నీ కలిపి సుమారు 50,000 మాత్రమే. ఇన్వెంటరీ లేదు, సప్లయర్ షిప్ చేస్తారు. నిజానికి 0 పెట్టుబడితోనే మొదలు పెట్టొచ్చు. మార్జిన్, ఆదాయం చూద్దాం. మార్జిన్ 10 నుండి 30%. పార్ట్ టైంగా చేస్తే నెలకు 10,000 నుండి 50,000. కస్టమర్ బేస్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. అసలు ఆస్తి నమ్మకమైన వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ గ్రూప్. వాళ్ళు మీ నుండి పదే కొంటారు. దాన్ని జాగ్రత్తగా కట్టుకోండి. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట మీషో లేదా గ్లోరోడ్లో రీసెల్లర్గా నమోదు అవ్వండి. ఒక కేటగిరీ ఎంచుకోండి, చీరలు, కిడ్స్ వేర్, హోమ్ ఐటెంలు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కస్టమర్ గ్రూప్ కట్టండి. మంచి ప్రొడక్ట్లు ఎంచుకోండి, రిటర్న్లను జాగ్రత్తగా నిర్వహించండి. నాణ్యం లేని ప్రొడక్ట్లు నమ్మకాన్ని పోగొడతాయి. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, 0 పెట్టుబడి మరియు ఇంటి నుండే చేయగలగడం. మీ మోట్, నమ్మకమైన కస్టమర్ గ్రూప్. అసలు రిస్క్ సన్నని మార్జిన్, రిటర్న్లు మరియు ప్లాట్ఫారం మీద ఆధారం. గెలవాలంటే క్రమంగా మీ సొంత బ్రాండ్గా ఎదగండి, రిపీట్ కస్టమర్లను తయారు చేసుకోండి. అప్పుడు ప్లాట్ఫారం మీద ఆధారం తగ్గుతుంది. 10వ చివరి ఆలోచన
నో కోడ్ మైక్రో. ఇది కొంచెం అడ్వాన్స్డ్. బబుల్, గ్లైడ్ లాంటి నో కోడ్ టూల్స్తో కోడింగ్ రాకపోయినా ఒక చిన్న సాఫ్ట్వేర్ టూల్ కట్టొచ్చు. ఒక నిర్దిష్ట సమస్యను తీర్చే టూల్ చేసి నెలవారీ సబ్స్క్రిప్షన్గా అమ్ముతారు. ఇది కట్టడానికి నెమ్మది, కానీ ఒక్కసారి పనిచేస్తే ప్రతి నెల వచ్చే రికరింగ్ ఆదాయం. ఉత్తమ దీర్ఘకాల ఆస్తి. పెట్టుబడి చూద్దాం. నో కోడ్ టూల్స్, బబుల్, గ్లైడ్ 50,000. హోస్టింగ్, ఏపీఐ, డొమైన్ 40,000. యాడ్స్, లాంచ్ 80,000. వర్కింగ్ క్యాపిటల్ 80,000. అన్నీ కలిపి సుమారు 2.5 లక్షలు. కోడింగ్ అవసరం లేదు. గుర్తుంచుకోండి, అసలు పెట్టుబడి ఒక నిజమైన సమస్యను గుర్తించడం మరియు ఓపిక. ఆదాయం చూద్దాం. ఒక చిన్న టూల్ 200 మంది యూజర్లు నెలకు 500 చొప్పున చెల్లిస్తే నెలకు 1 లక్ష రికరింగ్ ఆదాయం. కానీ దీన్ని కట్టి యూజర్లను తేవడానికి 6 నుండి 18 నెలలు పట్టొచ్చు. అసలు అందం సబ్స్క్రిప్షన్. ఒక్కసారి యూజర్ చేరితే ప్రతి నెలా చెల్లిస్తారు. అది కాంపౌండ్ అవుతుంది. మార్జిన్ చాలా ఎక్కువ. నెమ్మది, కానీ ఈ లిస్టులో ఉత్తమ దీర్ఘకాల ఆస్తి ఇదే. ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. మొదట, ఒక నిర్దిష్ట, బాధాకరమైన సమస్యను గుర్తించండి. జనం డబ్బు చెల్లించే సమస్య. నో కోడ్ టూల్తో ఒక సింపుల్ MVP కట్టండి. మొదట పెద్దది వద్దు. 10 మంది యూజర్లకు ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగుపరచండి. తర్వాత నెలవారీ సబ్స్క్రిప్షన్ పెట్టండి. ఉద్యమ్, GST. నెమ్మదిగా యూజర్లను పెంచుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, సబ్స్క్రిప్షన్ ఆదాయం కాంపౌండ్ అవుతుంది. మీ మోట్, ఒక నిట్ సమస్యను తీర్చడం మరియు స్విచింగ్ కాస్ట్. యూజర్లు వదిలి వెళ్లడం కష్టం. అసలు రిస్క్, నిజమైన సమస్య కావాలి, కొంచెం టెక్ మరియు ఓపిక. ఇది అత్యంత నెమ్మది. గెలవాలంటే ఒక నిజమైన నొప్పిని తీర్చండి, యూజర్లతో మాట్లాడుతూ టూల్ను మెరుగుపరచండి. ఓపిక ఉంటే ఇది గొప్ప ఆస్తి. ఇప్పుడు 10 ఆలోచనలను పక్కపక్కన పోల్చి చూద్దాం. పెట్టుబడి, ఆదాయ మార్గం, ఎంత సమయం పడుతుంది, స్కిల్, వీటి ఆధారంగా మీకు ఏది సరిపోతుందో ఎంచుకోండి. మొదటి 5 ఆలోచనలు. వేగంగా ఆదాయం కావాలంటే AI ఏజెన్సీ లేదా డ్రాప్ షిప్పింగ్. 1-3 నెలల్లోనే. నెమ్మది కానీ పాసివ్ ఆస్తి కావాలంటే ఫేస్లెస్ యూట్యూబ్. మీకు ఒక నైపుణ్యం ఉంటే ఆన్లైన్ కోర్సులు. డిజైన్ వస్తే ప్రింట్ ఆన్ డిమాండ్. కానీ AI ఏజెన్సీకి టెక్, డ్రాప్ షిప్పింగ్కు యాడ్ స్కిల్ కావాలి. మీ బలానికి తగ్గది ఎంచుకోండి. తర్వాతి 5 ఆలోచనలు. వెంటనే ఏ స్కిల్ లేకుండా మొదలు పెట్టాలంటే ఆన్లైన్ రీసెల్లింగ్. రోజుల్లోనే. అత్యుత్తమ మార్జిన్ కావాలంటే డిజిటల్ ప్రొడక్ట్స్. 90%. వేగంగా క్లయింట్ ఆదాయం, UGC క్రియేటర్. ఉత్తమ దీర్ఘకాల ఆస్తి, నో కోడ్ మైక్రో. కానీ ఇది నెమ్మది, టెక్ కావాలి. ఓపిక ఉంటేనే. మరి మీకు ఏది సరిపోతుంది? 4 రకాలుగా ఆలోచించండి. వెంటనే ఆదాయం కావాలంటే రీసెల్లింగ్, UGC లేదా AI ఏజెన్సీ. క్రియేటివ్ పని ఇష్టమైతే యూట్యూబ్, ప్రింట్ ఆన్ డిమాండ్, డిజిటల్ ప్రొడక్ట్స్. మీకు ఒక నైపుణ్యం ఉంటే ఆన్లైన్ కోర్సులు, AI ఏజెన్సీ. నెమ్మది కానీ పాసివ్ ఆస్తి కావాలంటే అఫిలియేట్ బ్లాగ్, యూట్యూబ్, SaaS. మీ ఇష్టానికి, ఓపికకు తగ్గదాన్ని ఎంచుకోండి. ఏ ఆలోచన ఎంచుకున్నా 90 రోజుల ప్రణాళిక ఇది. మొదటి 15 రోజులు ఒక్కటి ఎంచుకోండి. ఆ రంగంలో 5గురిని అధ్యయనం చేయండి. అకౌంట్లు సెటప్ చేయండి. 16 నుండి 30, మొదటి 10 పోస్టులు, ప్రొడక్ట్లు లేదా అవుట్రీచ్. ప్లాట్ఫారం నేర్చుకోండి. 31 నుండి 60, వారానికి పబ్లిష్ చేయండి. మొదటి అమ్మకం లేదా క్లయింట్ సంపాదించండి. 61 నుండి 90,
ఏది పని చేసిందో దానిపై దృష్టి పెట్టండి, చిన్న లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండి. మంత్రం: 1 ఎంచుకో, వారానికి షిప్ చెయ్యి, ఏడాది పాటు వదలొద్దు. అప్పుడు జీతం ఉండగానే ఆదాయం స్థిరపడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా తప్పించుకోవాల్సిన తప్పులు: 1. ప్రతి వారం ఆలోచన మార్చడం. ఒకదానికి కనీసం ఏడాది ఇవ్వండి. 2. ఏమీ షిప్ చేయకముందే ఖరీదైన గేర్, కోర్సులు కొనడం. ముందు ఉచితంగా మొదలు పెట్టండి. 3. మొదటి నెలలోనే ఆదాయం ఆశించి మూడో నెలలో వదిలేయడం. ఇది అతిపెద్ద తప్పు. 4. నిచ్ లేకపోవడం. అందరికీ సేవ చేయాలని చూస్తే ఎవరికీ చేరరు. 5. ప్లాట్ఫారం మీద పూర్తి ఆధారపడటం. మీకు సొంతమైన ఈమెయిల్, వాట్సాప్ లిస్ట్ కట్టుకోండి. మొత్తం సారాంశం: ఈ భాగంలో 10 ఆన్లైన్ వ్యాపారాలు చూశాం, అన్నీ అతి తక్కువ పెట్టుబడితో. వెంటనే ఆదాయం కావాలంటే రీసెల్లింగ్, యూజీసీ, ఏఐ ఏజెన్సీ. నెమ్మది కాని పాసివ్ ఆస్తి కావాలంటే యూట్యూబ్, బ్లాగ్, డిజిటల్ ప్రొడక్ట్స్. గుర్తుంచుకోండి, ఇక్కడ డబ్బు కాదు, మీ సమయం, నిలకడే అసలు పెట్టుబడి. 1 ఎంచుకుని ఏడాది పాటు లోతుగా చేయండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ సహనం ఉంటే ఇంటర్నెట్లో పెద్ద అవకాశం మీదే. చివరగా 4 ముఖ్య మాటలు. 1. ఈ వీడియోలో చెప్పిన అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. ఆన్లైన్ ఆదాయం హామీ కాదు, ఇది చాలా మారుతుంది, సాధారణంగా నెలల సమయం పడుతుంది. 2. త్వరగా డబ్బు వాగ్దానాలను నమ్మకండి. నిలకడ, సహనం మాత్రమే ఇక్కడ పనిచేస్తాయి. 3. ఇది కేవలం అవగాహన కోసం, పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 4. మీ డిజిటల్ ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. 1 ఎంచుకోండి, నిలకడగా షిప్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.